ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ పాత్, అనుదిన మార్గము. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనములు. ఈ ఉదయపకాల సమయమున పరిశుద్ధమైన వాక్య భాగమును విందాము. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును. ప్రియమైన వారలారా, ఇక్కడ వాక్యము ఏమని సెలవిచ్చుచున్నదంటే, దేవుని యొక్క నామమందు భయభక్తులు గల వారందరికీ కూడా నీతి సూర్యుడు ఉదయించడం చెప్పి మనకు తెలివిస్తుందండి. అయితే సూర్యుడు ఉదయించడం కానీ అస్తమించడం కానీ సూర్యుడిని కానీ సృష్టించింది ఎవరంటే దేవాది దేవుడే అండి. సమస్తమును కూడా ఆయన ఆధీనంలోనే ఉన్నాయండి. ఎందుకంటే ఒక భక్తుడు ప్రార్థన చేయగా, యెహోషువ ప్రార్థన చేయగా సూర్యుడు ఆగిపోవడం జరిగింది. ఒక రోజంతా కూడా అలాగే చంద్రుడు కూడా ఆగిపోవడం అనేది జరిగింది. సమస్తమును కూడా ఆయన చేతిలోనే ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే దేవుని కృప ద్వారా మనకు దొరకాలి అంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలండి. ఆయన నామమందు మన భయభక్తులు కలిగి ఎవరైతే నడుస్తూ ఉంటారో వారందరికీ కూడా దేవుని కృప ద్వారా నీతి సూర్యుడు ఉదయించునని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుంది. దాని క్రింద లైన్లో కూడా అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును అంటుందండి. మనమందరం ఎక్కడ ఉండాలంటే దేవుని యొక్క రెక్కల చాటును ఉండాలండి. కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఏ విధంగా దాచుకుంటుందో, కాపుదల ప్రొటెక్షన్ ఇస్తుందో, మనమందరము కూడా దేవుని యొక్క రెక్కల చాటునుంటే దేవుడు కూడా మనకు అందరికీ అటువంటి ప్రొటెక్షన్ మనకి ఇస్తాడండి. ఆయన యొక్క రెక్కల క్రింద ఆరోగ్యము కలుగును అంటే ఏంటంటే, ఆరోగ్యము అంటే ఏంటంటే స్వస్థత అని, మళ్ళీ అది కూడా ఏంటంటే మళ్ళీ దీవెన ఆశీర్వాదం సమస్తము కూడా మనందరికీ మన కుటుంబాలన్నింటికి కూడా మంచి ప్రొటెక్షన్ అని దొరుకుతుందండి. కాబట్టి మనం అందరం ఏమి చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మనమందరికీ కూడా ఆయన రెక్కల కింద ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా మెండైన దీవెన ఆశీర్వాదం ఆయన ఇస్తాడని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తుందండి. ఏదే నామమాత్రములకు ఉంటామని కాదండి, మన ముందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయనకు ఆజ్ఞనికి లోబడి ఉండాలి. దేవుని విధేయత కలిగి ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఆయన రెక్కల కింద ఉన్న వారందరికీ కూడా మంచి స్వస్థత, మంచి దీవెన ఆరోగ్యం దొరుకుతుందని చెప్పి దేవునికి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనందరికీ కూడా ఉదయకాల సమయమున ఆ దేవునికి ఆజ్ఞనికి లోబడి విధేయత కలిగి నడవాలని చెప్పి ఆయన ద్వారా మెండైన దీవెనను పొందుకొని దేవునికి ఇష్టలుగా ఉండాలని చెప్పి ఇక వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడికి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.